కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు నా ధన్యవాదాలు. 2 రోజుల కాలం నుండి 2 రోజుల గారి మీద కానీ అవుతున్న నాయకుల మీద కానీ ఎమ్మెల్యే గారు మా దళితులను ఒక ఎమ్మెల్యేతో 20 సంవత్సరాల కాండి ఆయనతో చేదోడు వాదోడుగా నన్ను కార్లో కూర్చుండబెట్టుకొని ఆయన అధికారంగానే నాకు ఒక దళితుడిని చూడకుండా కానీ ఒక దళితుని నేను జనరల్లా చైర్మన్గా పరకాల మార్కెట్ చైర్మన్గా దళితునిగా నన్ను పెద్దపీట ఎక్కించి అది చైర్మన్ కోసం ట్రై చేసినా కానీ అక్కడ ఏం జరిగిందంటే పరకాల టౌన్కి ఇవ్వాలని వైస్ చైర్మన్ ఇప్పించిన ఘనత మా ఎమ్మెల్యే గారని. మా ఎమ్మెల్యే గారు ఎలాంటి తప్పులు చేయబోడు కార్యకర్తలతో చేయము. దానికి మమ్మల్ని మాత్రం న్యూస్ ఆయన మమ్మల్ని రోడ్డుకి ఎక్కించి మా దళితులను కించపరిచి నన్ను నానా మనసు గాయపడానికి నా కులాన్ని కానీ అని న్యూసెన్స్గా చేసి మా నాయకుడిని నేను పేరు పెట్టి నన్ను చెప్తాను కొట్టినది అది అబద్ధం అయితే అది నిజం అయితే నువ్వు ప్రూఫ్ చెప్పి నేను ముఖాకుతా ఒక దళితునిగా ఉన్న చిన్నప్పటి నుండి 20 సంవత్సరాల కాదు ఆయనతో ఉంటే నన్ను ఎదుగుదల ఓర్వలేక ఆయనపేట టీఆర్ఎస్ నాయకులు వీడు గుప్పుడు ఎదిగి 3 మండలాలకు వైస్ చైర్మన్ ఎమ్మెల్యే గారి తర్వాత ఎమ్మెల్యే అరే నన్ను నా ఎదుగుదలను ఓర్వలేక ఒక దళితుని ఎదుగుదలను ఓర్వలేక నన్ను కించపరచడానికే ఇవాళ మా ఎమ్మెల్యే గారిని ప్రచారాలు బాగా చేస్తున్నారు. ఇది మాత్రం దీనికి ఇంకా ఎన్నో నిరసనలు చేయవలసి వస్తుంది. దీంతో రాగవు. రేపు నా పరువు దాసుత చేస్తా నేను టీవీ మీద కానీ రమణారెడ్డి గారి మీద కానీ నన్ను అనవసరంగా ఒక దళితునిగా చూడలేకుండా ఓరోలేని మాటలతో నన్ను ఇబ్బంది పెడతాను. మనసుబాధతో 2 రోజుల కానీ మనసుబాధతో ఉన్న ఎమ్మెల్యే గారు నన్ను పెద్ద ఎత్తున ఎక్కించిండు. కానీ నన్ను కిందికి చూడలే. నువ్వు ఏ మాదిగ నాయకులను నువ్వు పెద్ద చేసినావు. 2 సార్లు ఎమ్మెల్యే అయినావు. మా ఎమ్మెల్యే గారు ఒకటేసారి అయ్యి నన్ను పెద్దపీట ఎక్కించిండు. ఒక 4 మండలాలకు వైస్ చైర్మన్గా చేసిండు. నువ్వు ఏ దళితుని చేసినావు. నువ్వు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు అయినావు. నువ్వు ఎమ్మెల్సీ అయినావు. ఏ దళితున్నా నీ పక్కపడి కూర్చోబెట్టుకున్నావా. నన్ను 20 సంవత్సరాల కంటే కార్లా నన్ను కూర్చోబెట్టుకొని దళితుడైనా చూడకుండా నన్ను పెద్ద ఎత్తున ఎత్తించావు. మా నాయకుడు అంత గొప్ప వంశు ఎవరు కాదు. మా నాయకుడికి కనుక ఇలాంటి ఏమైనా తప్పుడు సమాచారాలు ఇస్తే ఊకుంటాం. దీంతో ఇంతటితో ఆగది. న్యూస్ 10 పై మాత్రం చర్యలు తీసుకోవాలి. దళితులు ఇట్లా కించపరిచే మాత్రం ఊకుండేది లేదు. రేపు పరువు నష్ట దాయం ఇస్తాను. దళితులపై దాడి ఎమ్మెల్యే గారు చేసినారు, దళితులను కించపరిచినాడనే వార్తలు గత 2 రోజుల నుంచి వస్తున్నాయి. మరి అలాంటి వార్తా కథనాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి అవి శాంపేట మండల కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరు కలిసి మరి ఇలాంటి వార్తలు రాసినటువంటి టీవీ న్యూస్ 10 యాజమాన్యంపై మరి అలాంటి వార్తలు తెలిసినో రాసినవు. కానీ ఇక్కడ నుంచి అలాంటి వార్తలు బంధుపెట్టి నువ్వు నిజాలు తెలుసుకొని రాస్తే బాగుండేది. కానీ ఇలా మా ఆత్మాభిమానం మా దళితులది, మా ఆత్మాభిమానం దెబ్బతిన్నది. మరి మా దళిత నాయకుడు మరి బుజ్జన్న గారు నువ్వు పేరు పెట్టలేదు అనుకుంటున్నావు కావచ్చు. కానీ ఈ మండలంలో ఉన్నది ఒకే ఒక నాయకుడు మారపల్లి బుజ్జన్న. ఆయనకి ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టును దృష్టిలో పెట్టుకొని కొందరు కావాలని ఇతర పార్టీల నాయకులు మరి దీన్ని రెచ్చగొట్టి మరి కాంగ్రెస్ని కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న ఇవాళ మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం. సందర్భం లేకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇవాళ న్యూస్ 10 యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్న పత్రికా రిపోర్టర్ కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇవాళ మా నాయకునిపై పేరు చెప్పకుండా కూడా నాయకునిపై కానీ ఇక్కడున్న మా దళిత నాయకుడు ఇవాళ గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నాయకుడితో గెలుపు ఓటంతో సంబంధం లేకుండా నేను కానీ మారపల్లి రవీందర్ కానీ కొంతమంది మేము ఎంతోమంది గండ్ర సత్తన్నకు అండగా ఉన్నాం. ఏ రోజు దళితుడు రెడ్డి అనేది తారతమ్య భేదం లేకుండా మమ్మల్ని చూసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే ఇవాళ ఒక దళితుడైన వ్యక్తి నా వెంట ఉన్నాడు. ఆయన మనకు ఒక పదవి ఇవ్వాలి, ఆదరించాలనే ఉద్దేశంతో ఆయన ఒక పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టిన నాయకుడు గండ్ర సత్తన్న అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ పత్రికలు అన్నా
ఇవాళ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అన్నా కూడా మాకు కానీ మా నాయకునికి కానీ మా మండల నాయకత్వానికి కానీ ఎంతో గౌరవం ఉంది. మీరు కూడా చూస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు 15 ఏళ్ళుగా నేను ఒక మండల పార్టీ అధ్యక్షునిగా ఉన్నా, ఇంకా వేరే హోదాల్లో ఉన్నా కూడా ఎవరినైనా అన్న తమ్ముడు అనే గౌరవంతో పిలుచుకున్నాం. ఇవాళ కులమత భేదాలకు తావు లేకుండా మనందరం మన్నలు పొందుతున్నాం. కానీ ఇవాళ న్యూస్ 10 యాజమాన్యం మరి ఎందుకో గతంలో నా పైన కానీ ఇప్పుడు మా దళిత నాయకుడైన మారపల్లి బుజ్జన్న రవీందర్ మీద కానీ ఇవాళ చెప్పుతో కొట్టిండు అని వాళ్ళకు ఎలాంటి ఆధారం లేకుండా ఎట్లా రాసిండు? వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? ఆ ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి. ఇవాళ గతంలో నేను కూడా నా మీద కూడా ఇవాళ తప్పుడు ఆరోపణలు చేసిండు వచ్చి మళ్ళా నాతో పాటు ఉన్న మా దళిత నాయకుడిని కూడా ఇవాళ దెబ్బతీయాలి. ఇవాళ నాయకునికి వెన్నంటి ఉన్న వాళ్ళని దెబ్బతీస్తే ఇక్కడ మండలంలో ఆత్మస్థైర్యం దెబ్బతిని ఇవాళ వెనుక ఎవరు ఉండరు అనే ఉద్దేశంతో గండ్ర వెంకటరమణారెడ్డి యొక్క వలలో పడి ఆయన ఇచ్చే డబ్బు ముఠాలకు ఇవాళ న్యూస్ 10 యాజమాన్యం అమ్ముడుపోయి ఇవాళ ఆధారాలు లేకుండా రాస్తున్న వార్తలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా దమ్ముంటే మేము సవాల్ విసురుతున్నాం. మీ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టు, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే మా రవీందర్ నాయకత్వంలో మీ అందరం చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని ఇవాళ రమణారెడ్డి కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ 24 సుమారుగా 19 అంటే 80% ఇవాళ ప్రజలు గెలిపించి సర్పంచ్గా గెలిపించి మమ్మల్ని ఆదరించిండు. ఇప్పుడు అదే విధంగా ఇంకా రాబోయే ఎలక్షన్లో కూడా మీకు తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇక్కడ గండ్ర వెంకటరమణారెడ్డి కానీ గుణపాఠం తప్పదు. ఆ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా నాయకునికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఇలాంటి కుట్రలు పన్ని నీ దగ్గర డబ్బు ఉంది అనే అహంకారంతో ఇవాళ న్యూస్ 10 యాజమాన్యాన్ని ఒక పావుగా వాడుకొని మా నాయకుని మీద కానీ మా మీద కానీ ఇవాళ దళిత సంఘాల మీద కానీ ఒక వార్తలు రాయించడం నిజంగా దౌర్భాగ్యమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ నిన్న దళిత సోదరులకు కానీ మేము చెప్తా ఉన్నాం, మా నాయకుడు అలాంటి వ్యక్తి కాదు, అలా చేయడు. ఇవాళ దళితులకు ఇవాళ షాయంపేట మండల కేంద్రంలో ఒక 40 లక్షలతోని అంబేద్కర్ భవనం కట్టించాలనే ఒక చిత్తశుద్ధితోని ఇవాళ ఒక ప్రయత్నం చేసి ఇవాళ రేపో మాపో రాబోయే రోజుల్లో ఒక ప్రొసీడింగ్ తీసుకొచ్చి దాని ఒక దళితులకు ఒక దిక్సూచి తీయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి ఇవాళ గండ్ర సత్యాన్న. అదేవిధంగా ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ పేదలకు కానీ ముఖ్యంగా దళితులకే సుమారుగా 4000 ఇళ్లలో 2000 ఇళ్లను దళితులకు ఇచ్చి వారికి శాశ్వత గృహ నిర్మాణం కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తి ఇవాళ గండ్ర సత్యాన్న అని సందర్భంగా తెలియజేసుకుంటూ, దయచేసి నేను ఇవాళ న్యూస్ 10 యాజమాన్యం కానీ మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీరు ఎందుకు డబ్బులకు అమ్ముడుపోయి ఇలా చిల్ల తాగుడు కానీ దానికి ఒక రిపోర్టర్గా ఉన్న వ్యక్తులు కూడా అమ్ముడు పోవద్దు, నిజాలు తెలుసుకొని వార్తలు రాయాలని, దాని మీద మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను.